చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నప్రసాదన జరుగుతుంది. ఆదివారం గవర్నమెంట్ హాస్పిటల్లో జరుపుకుంటూ వస్తున్నాము. సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న భోగిపోయిన ఉమామహేశ్వరరావు గారు రేపు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్నప్రసాదన జరుగుతుంది. ఉదయం గోసేవ కూడా చేయడం జరిగింది. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని మరెన్నో పుట్టినరోజులని ఆశిస్తున్నాము. అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుండి వారి సేవలు మరువులేనివి. ఎంతో మందిని మా ట్రస్ట్కి పరిచయం చేసుకుంటూ వస్తున్నారు. మా గౌరవ అధ్యక్షులు కూడా శరత్బాబు గారిని కూడా పరిచయం చేసిన వ్యక్తి ట్రస్ట్కి భోగిపోయిన ఉమామహేశ్వరరావు గారి వారి పుట్టినరోజు సందర్భంగా రేపు కూడా వారి పుట్టినరోజు రేపు కాబట్టి రేపు కూడా అన్నప్రసాదం జరుగుతుంది. ఫుట్బాల్ మీద ఉన్న పేదవారికి అందిస్తాము. ఈ రోజు ముందు రోజునే గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నప్రసాదం ఏర్పాటు చేస్తూ వస్తున్నాము. ఇలా సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతకి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుండి పేరు పేరు మృదుపులు తెలియజేసుకుంటున్నాము. కూరగాయలు ఈ రోజు దాసర రాము గారు బెండకాయలు ఇచ్చారు. బస్తా బెండకాయలు గోమాతలు ఇలా మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పేరు పేరు మృదుపులు. నాల్పురం రాము గారు వారు ప్రతి నెల కింటా రైస్ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సహకరిస్తున్నారు. వారు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నాము. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. మా ట్రస్ట్ వెహికల్ కూడా ఆత్మీయ సేవాదానికి కూడా 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. వారు ఒకసారి మనకి అన్నదాన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇలా ప్రతి ఒక్కరూ సహకరిస్తూ వస్తున్నారు. ప్రతి వారము మాకు కూరగాయలు ఇస్తున్న వారు ఉమామహేశ్వరరావు రైతు బజార్ రైతు మార్కెట్లో ఉన్నాడు. కొబ్బరికాయలకు అనిల్ గారు ఇస్తున్నారు. తుమ్మలపల్లి లక్ష్మణ్ గారు పెద్దవుల్లిపాయలు ఇస్తున్నారు. కిరణ్ గారు అల్లము చిన్నుల్లిపాయలు గోమాతలకి బెల్లము ఇలా ప్రతి ఆదివారం ఇస్తున్నారు. పెరుగు చట్నీకి సహకరిస్తున్న వారు కిషోర్ గారు మా మిత్రుడు వాకింగ్ ఫ్రెండ్. ట్రస్ట్ స్థాపించిన మొదలు సుమారుగా ఫస్ట్ నుంచి కూడా వారే పెరుగు సహకరిస్తూ వస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇలా ట్రస్ట్కి సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ మహిపతి రామాంజనేయులు గారు ఇక్కడే ఉన్నారు సార్. అంతర్జాతీయ అంతాలు అక్కడ కార్యవర్గ సభ్యులు ఉమామహేశ్వరరావు గారు, పొట్టి కామేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, మలిశెట్టి నాగేశ్వరరావు గారు, సుందర గారు, ఈశ్వర్, అనిల్, మహేష్ గారు అంట నన్ను పోనా పోయించాడు కుర్రాడు అది అందుకని మా వాళ్ళు ఉండదు అని చెప్పండి. మహేష్ రూపాయలు వచ్చినాయి పేరు చేస్తున్నారు. ఉన్నారు ఇప్పుడు కూడా. ఇలా ప్రతి ఒక్కరూ సహకరించిన దాతని మళ్ళీ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ని సహకరించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వారి ఇంట్లో వారి పెద్ద జ్ఞాపకార్థాలు ఇలా నిర్వహిస్తూ వస్తున్నారు ప్రతి ఒక్కరు. చాలా సంతోషం. గోమాత జై గోమాత. వాళ్ళు సహకరిస్తున్న వారందరూ సకల దేవతా స్వరూపుడైన గోమాత శిష్యులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు జీవించాలని, వారి వ్యాపారాలు దినదిన చెందాలని, వారికి నమ్మకం పెరిగి ట్రస్ట్కి ఇంకా సహకరించాలని అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. ప్రతిరోజు అన్నదానము, ప్రతి ఆదివారము, ప్రతి అమావాస్యకి గోసేవ ఇలా చేసుకుంటూ వస్తున్నాము. మొక్కలు నాటడం, ప్లేట్స్ దయచేసి ఏర్పడితే అలా పడేయద్దమ్మా. డస్ట్బిన్ ఉంది, డస్ట్బిన్లో వేయండి. జై గోమాత జై గోమాత, జై గోమాత జై